హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పోస్ట్మెన్ ఎంటీఎస్ లో ఖచ్చితంగా మార్కులు తెచ్చిపెట్టే టాపిక్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్. ఈరోజు మనం ఎస్సీఎస్ఎస్ కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే టాప్ 40 ఎంసీక్యూస్లో పార్ట్ 1 కింద మొదటి 20 ఇంపార్టెంట్ ప్రశ్నలను డిస్కస్ చేద్దాం. ఈ ప్రశ్నలు మీకు కాన్సెప్ట్ ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చేస్తాయి. మన ఛానల్లో ఈ 3 ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ థియరీ క్లాస్ మరియు ఎంసీక్యూ వీడియోస్ ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాము. ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి క్లాస్ మీకు ఎగ్జామ్లో మార్కులు తెచ్చిపెట్టేలా డిజైన్ చేయబడుతుంది. కాబట్టి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నంబర్ 1. వాట్ ఈస్ ద మినిమం డిపాజిట్ అమౌంట్ రిక్వైర్డ్ టు ఓపెన్ అన్ ఎస్సీఎస్ఎస్ అకౌంట్? ఎస్సీఎస్ఎస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవసరమైన కనీస డిపాజిట్ మొత్తం ఎంత? ఏ 500 రూపాయలు, బి 1000 రూపాయలు, సి 2000 రూపాయలు, డి 5000 రూపాయలు. ఫ్రెండ్స్, ఆన్సర్ రివీల్ అయ్యేలోపు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే వెంటనే కింద కామెంట్ చేయండి. చూద్దాం అన్ని క్వశ్చన్స్ కి ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో. ఆన్సర్ డి 1000 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 2. Deposits in an SCSS account must be made in multiples of what amount? SCSS అకౌంట్లో డిపాజిట్ చేసే మొత్తం ఎంతటి మల్టిపుల్స్ ఉండాలి? ఏ 100 రూపాయలు, బి 500 రూపాయలు, సి 1000 రూపాయలు, డి 5000 రూపాయలు. ఆన్సర్ సి 1000 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 3. వాట్ ఈస్ ద మినిమం పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ గ్యారంటీడ్ ఇన్ ది అప్లోడెడ్ ఎస్సీఎస్ఎస్ టెక్స్ట్? అందించిన సమాచారం ప్రకారం ఎస్సీఎస్ఎస్ ఖాతాపై నిర్దేశించిన వార్షిక వడ్డీ రేటు ఎంత? ఏ 7.6% పర్ యానం, బి 8.0% పర్ యానం, సి 8.2% పర్ యానం, డి 8.5% per annum. Answer C. 8.2% per annum. Question number 4. Investment in SCSS qualifies for tax benefit under which section of the Income Tax Act 1961? ఎస్సీఎస్ఎస్లో చేసే పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టం 1961లోని ఏ సెక్షన్ కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది? ఏ సెక్షన్ 80D, బి సెక్షన్ 80C, సి సెక్షన్ 80G, డి సెక్షన్ 88. Answer D. Section 80C. Question number 5. Which forms can be submitted to prevent tax deducted at source (TDS) if interest exceeds the limit? TDS కట్ అవ్వకుండా ఉండటానికి ఏ ఫారంలను సమర్పించవచ్చు? ఏ ఫార్మ్ 1616A, బి ఫార్మ్ 15G15H, సి ఫార్మ్ 26 యాజ్, డి ఫార్మ్ 10E.
Answer B. Form 15G 15H. Question number 6. What is the standard maturity period of an SCSS account? SCSS account యొక్క సాధారణ మెచ్యూరిటీ కాలపరిమితి ఎంత? A. 3 years. B. 5 years. C. 8 years. D. 10 years. Answer B. 5 years. Question number 7. For how many years can an SCSS account be extended in a single block period after maturity? మెచ్యూరిటీ తర్వాత ఒక సింగిల్ బ్లాక్ పీరియడ్లో SCSS అకౌంట్ను ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించవచ్చు? A. 1 year. B. 2 years. C. 3 years. D. 5 years. Answer C. 3 years. Question number 8. What is the standard minimum age required for a resident citizen of India to open an SCSS account? SCSS account open చేయడానికి సాధారణంగా ఒక భారతీయ పౌరుడికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? A. 55 years. B. 58 years. C. 60 years. D. 62 years. Answer C. 60 years. Question number 9. An individual who has retired on superannuation can open an SCSS account from what minimum age? ఉద్యోగ విరమణ సూపరన్యుయేషన్ పొందిన వ్యక్తి ఏ కనీస వయస్సు నుండి SCSS అకౌంట్ ఓపెన్ చేయవచ్చు? A. 50 years. B. 55 years. C. 58 years. D. 60 years. Answer B. 55 years. Question number 10. Retired personnel of defense services can open an SCSS account upon attaining what age? డిఫెన్స్ సర్వీసెస్ నుండి రిటైర్ అయిన సిబ్బంది ఏ వయస్సు పూర్తి కాగానే SCSS అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు? A. 45 years. B. 50 years. C. 55 years. D. 60 years. Answer B. 50 years. Question number 11. What is the maximum investment limit for an individual across all SCSS accounts combined? ఒక వ్యక్తికి ఉన్న అన్ని SCSS అకౌంట్లలో కలిపి గరిష్టంగా ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు? A. 15 lakhs. B. 20 lakhs. C. 30 lakhs. D. 50 lakhs. Answer C. 30 lakhs. Question number 12. How often is the interest payable to the depositor in an SCSS account? SCSS అకౌంట్లో డిపాజిట్ దారునికి వడ్డీని ఎంత కాలానికి ఒకసారి చెల్లిస్తారు? A. మంత్లీ ప్రతి నెల. B. క్వార్టర్లీ త్రైమాసికం. C. హాఫ్ ఇయర్లీ అర్ధ సంవత్సరం. D. ఇయర్లీ సంవత్సరం. Answer D. Quarterly. Question number 13. With whom can an individual open a joint SCSS account? ఒక వ్యక్తి ఎవరితో కలిసి ఉమ్మడిగా జాయింట్ SCSS అకౌంట్ ఓపెన్ చేయవచ్చు? A. Any blood relative రక్త సంబంధీకులతో. B. Only with spouse భార్య లేదా భర్తతో మాత్రమే. C.
ఎనీ బిజినెస్ పార్ట్నర్, వ్యాపార భాగస్వామితో. డి. విత్ చిల్డ్రన్, పిల్లలతో కలిసి. ఆన్సర్ బి. ఓన్లీ విత్ స్పౌస్. క్వశ్చన్ నంబర్ 14. హౌ మెనీ టైమ్స్ క్యాన్ అ డిపాజిట్ బి మేడ్ ఇన్ అ సింగిల్ ఎస్సీఎస్ఎస్ అకౌంట్? ఒక నిర్దిష్ట ఎస్సీఎస్ఎస్ అకౌంట్లో ఎన్నిసార్లు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది? ఏ. అన్లిమిటెడ్ టైమ్స్, ఎన్నిసార్లైనా. బి. వన్స్ ఎవ్రీ ఇయర్, సంవత్సరానికి ఒకసారి. సి. దేర్ షాల్ బి ఓన్లీ వన్ డిపాజిట్, ఒకే ఒకసారి మాత్రమే. డి. ట్వైస్ అ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు. ఆన్సర్ సి. దేర్ షాల్ బి ఓన్లీ వన్ డిపాజిట్. క్వశ్చన్ నంబర్ 15. How many times can an account holder extend their SCSS account for a further block period of 3 years? ఒక ఖాతాదారుడు తన SCSS అకౌంట్ను 3 సంవత్సరాల బ్లాక్ పీరియడ్ చొప్పున ఎన్నిసార్లు పొడిగించుకోవచ్చు? ఏ. ఓన్లీ వన్స్, ఒకే ఒకసారి. బి. అప్ టు 2 టైమ్స్, 2 సార్లు మాత్రమే. సి. అప్ టు 3 టైమ్స్, 3 సార్లు మాత్రమే. డి. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లైనా. ఆన్సర్ డి. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. క్వశ్చన్ నంబర్ 16. Within how many months of receiving retirement benefits must a superannuated retiree open an SCSS account? ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిన ఎన్ని నెలల లోపు SCSS అకౌంట్ ఓపెన్ చేయాలి? ఏ. 1 నెల లోపు. బి. 3 నెలల లోపు. సి. 6 నెలల లోపు. డి. 12 నెలల లోపు. ఆన్సర్ బి. 3 months. క్వశ్చన్ నంబర్ 17. Within what time frame from the date of maturity must the application for account extension be submitted? మెచ్యూరిటీ తేదీ నుండి ఎంత కాలం లోపు అకౌంట్ పొడిగింపు ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు సమర్పించాలి? ఏ. విదిన్ 3 months, 3 నెలల లోపు. బి. విదిన్ 6 months, 6 నెలల లోపు. సి. విదిన్ 1 year, 1 సంవత్సరం లోపు. డి. విదిన్ 2 years, 2 సంవత్సరాల లోపు. ఆన్సర్ సి. విదిన్ 1 year. క్వశ్చన్ నంబర్ 18. At what minimum age can the spouse of a deceased government employee who died in harness open an SCSS account? సర్వీసులో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి భార్య భర్త ఏ కనీస వయస్సులో SCSS అకౌంట్ ఓపెన్ చేయవచ్చు? ఏ. 45 years. బి. 50 years. సి. 55 years. డి. 60 years. ఆన్సర్ బి. 50 years. క్వశ్చన్ నంబర్ 19. What deduction is made from the deposit if the account is closed after 1 year but before 2 years from opening? అకౌంట్ ఓపెన్ చేసిన 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల కంటే ముందే క్లోజ్ చేస్తే అసలు నుండి ఎంత శాతం కట్ చేస్తారు? ఏ. 0.5% ఆఫ్ ద డిపాజిట్. బి. 1% ఆఫ్ ద డిపాజిట్. సి. 1.5% of the deposit. D. 2% of the deposit. Answer C. 1.5% of the deposit. Question number 20.
What percentage is deducted from the principal if an SCSS account is closed prematurely on or after 2 years? SCSS అకౌంట్ను 2 సంవత్సరాలు లేదా ఆ తర్వాత ముందస్తుగా క్లోజ్ చేస్తే అసలు సొమ్ము నుండి ఎంత శాతం మినహాయించుకుంటారు? A. 0.5% of the deposit. B. 1% of the deposit. C. 1.5% of the deposit. D. No deduction is made, ఎలాంటి మినహాయింపు ఉండదు. ఆన్సర్ B. 1% of the deposit. అది ఫ్రెండ్స్ SCSS అకౌంట్ కి సంబంధించిన మొదటి 20 MCQs. ఈ రోజు మనం డిస్కస్ చేసిన ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. దీనికి కొనసాగింపుగా మిగతా 20 ప్రశ్నలతో పార్ట్ 2 వీడియో కూడా రాబోతుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి క్లాస్ మీకు ఎగ్జామ్లో మార్కులు తెచ్చిపెట్టేలా డిజైన్ చేయబడుతుంది. కాబట్టి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.